Bonjour. Srimata begs, let the divine fill your thoughts with his presence. నీ భావాలలో దివ్య ఉనికితో దైవం నిండిపోవాలి. అంటే మన భావాలు ఎప్పుడు వేరే విషయాలపై వృధా ప్రసంగాలపై ఉండకుండా ఎప్పుడు దైవం ఉనికితో నింపిపోయడానికి మనము సాధన కొనసాగిస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ కొటేషన్ ఏంటంటే, ద ఫ్యాటిగ్యూ కమ్స్ ఫ్రమ్ ది రెసిస్టెన్స్ అండ్ ది వరీ. డూ నాట్ వరీ, లెట్ యువర్ సెల్ఫ్ గో అండ్ ది ఫ్యాటిగ్యూ విల్ గో ఆల్సో. అలుపు అలసట అనేది ప్రతిఘటన మరియు ఆందోళన నుండి వస్తుంది. చింతించవలదు, నిన్ను నీవు వదిలే, అప్పుడు ఆయాసం కూడా మటుమాయం అవుతుంది. అంటే మనం ఏది జరిగినా మన మంచికే అని కూడా సాంప్రదాయక యోగాలలో చెప్తూ ఉంటారు కదా. అందువల్ల ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ దాన్ని ప్రతిఘటించకుండా సాక్షి మాత్రంగా చూసినప్పుడు మనకు అది అంటే ఈ అలసట దీన్ని ప్రతిఘటించకుండా మనకి ఎప్పుడైతే ప్రతిఘటనిస్తామో ఆందోళన అనేది వస్తుంటుంది కదా. చింతించవద్దు అంటారమ్మ. ప్రతిఘటించకుండా ఉండడమే మంచిది. అప్పుడు ఆయాసం అనేది కూడా మనకు మటుమాయం అవుతుంది. ఏది జరిగినా మన మంచిగా అనుకున్నప్పుడు ఆయాసం కూడా రాదు. ఒకవేళ వచ్చిన అలసట ఆయాసం అవన్నీ కూడా మటుమాయం అవుతుంది. దైవాన్ని తలుచుకుంటాం కదా ఏది జరిగినా మన మంచికి అని. ఇక 5th November శ్వేత గులాబీ ఏంటంటే, దుర్గా ద పిక్చర్ సెంట్ బై ది మదర్. షీ విల్ ఫైట్ until there are no more and divine forces upon earth. దుర్గా ఈ చిత్రం సీమ పంపింది. అదివ్య శక్తులు ఈ పృథ్వీపై నుండి అదృశ్యమయ్యే వరకు ఆమె పోరాడుతూనే ఉంటుంది. అంటే అజ్ఞానము అంధకారము ఉన్నంతసేపు ఈ దుర్గాదేవి ఆమె పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉంటుంది అని